ఏపీలో బీజేపీకి బాబే లీడర్. దేశమంతా పరివార్ మోదీ కా పరివారే ఏపీలో మాత్రం చంద్రబాబుకు అప్పగించిన పురంధరేశ్వరి. సొంత పార్టీ నేతలు కాదని బాబు అద్దె నాయకులకు పార్టీలో సీట్లు, కూటమి కట్టిన బీజేపీ సీట్లు టీడీపీ నేతలకి. బద్వేలు నుంచి అనపర్తి దాకా ఇదే పరిస్థితి. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారి కోసం ఈ పొత్తుల అంటున్న కమలం నాయకులు. మొత్తానికైతే ఏపీలో బీజేపీకి లీడర్ ఎవరంటే పురంధరేశ్వరి కాదు, చంద్రబాబు నాయుడు గారని స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు అనపర్తి టికెట్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు, సీనియర్ నాయకుడు. ఆయనకి అనపర్తిలో టికెట్ బీజేపీకి కేటాయించారని చెప్పి ఆయనకు టికెట్ పోయిందని చెప్పి అటు బీజేపీ వాళ్ళని కన్విన్స్ చేసినా మరి ఏం చేసిండో ఈయన దేశపోయి అప్పటికప్పుడు కండవ కప్పించి బీజేపీ కండవ ఆ టికెట్ని బీజేపీ అభ్యర్థిగా మొత్తానికి ఆ రామకృష్ణారెడ్డి నల్లమిల్లి కృష్ణారెడ్డి మొత్తానికి ఆయనకి టికెట్ ఇవ్వాలి. అది బీజేపీయా, జనసేన, తెలుగుదేశం అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఆ కూటమిలో నేను టికెట్ ఇప్పిస్తా అని చెప్పి ఇప్పించే కార్యక్రమం అటు బీజేపీని కూడా డామినేట్ చేసి బీజేపీ పార్టీలో జాయిన్ చేసి వితిన్ ద అవర్స్‌లోనే ఆ పార్టీ టికెట్ ఇప్పించే కార్యక్రమం. అంటే ఇది బీజేపీ, టీడీపీ వేరు వేరు కాదు. అంటే ఏపీలో బీజేపీ పార్టీ పైన కూడా పెత్తనం చంద్రబాబు నాయుడు గారే చేస్తుండు. బీజేపీ పార్టీలో ఏ టికెట్లలో అంటే ఏ స్థానాల్లో బీజేపీ కంటెస్ట్ చేయాలి, అక్కడ మళ్ళీ ఏ అభ్యర్థిని పెట్టాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ రాసిస్తే పురంధరేశ్వరి గారు చదివినట్టుంది తప్ప వాళ్ళ యొక్క సొంతం గాని, వాళ్ళ ఉనికి గాని, వాళ్ళ స్వతంత్రం గాని లేనట్టు అనిపిస్తుంది. అనపర్తి చూస్తే స్పష్టంగా కనపడుతుంది. అనపర్తి టికెట్ విషయంలో స్పష్టంగా ఇక్కడ టికెట్ రావట్లేదు నీకు కాబట్టి అకామిడేట్ చేస్తా, బీజేపీకి కేటాయించిన కాబట్టి నీకు అందులో టికెట్ ఇప్పిస్తా, నువ్వు అందులో జాయిన్‌గా అని చెప్పి జాయిన్ చేసి అప్పటికప్పుడు టికెట్ ఇప్పించింది. ఇది మరి ఏపీలో బీజేపీకి బాబే లీడర్ వాస్తవంగా. అది ముంచుతారా తేలుతారా అని తర్వాత ముంచుతాయి. ముంచే అవకాశాలే ఉన్నాయి. కాకపోతే లీడర్ అయితే బాబే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా.